సింహం మైసూరులో అడుగుపెట్టింది. అసలు ఏమన్నా లుక్ మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది. అసలు ఎన్ని సార్లు చూసినా సరే అస్సలు తనివి తీరట్లేదు అంతే. సరేలే ఇదంతా వదిలేసి అసలు రామ్ చరణ్ గారు మైసూరు ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. మొన్న నవంబర్ 22న మన RC16 షూటింగ్ అయితే స్టార్ట్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రామ్ చరణ్ గారు రేపటి నుంచి అయితే ఆ సినిమా షూటింగ్ లో అయితే పాల్గొనబోతున్నాడు. అలాగే మన హీరో రామ్ చరణ్ గారితో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ గారు ఇంకా కొన్ని కీలక పాత్రలు చేస్తున్న వాళ్ళు కూడా రేపటి నుంచి షూటింగ్ లో అయితే పాల్గొనబోతున్నారు. ఇంక ఇది పక్కన పెడితే పొద్దున వచ్చిన పోస్టర్ చూశాక ప్రతి రామ్ చరణ్ గారి అభిమాని అయితే సాటిస్ఫై అయ్యాడని నేనైతే అనుకుంటున్నా. నిజంగా వాళ్ళిద్దరు కాస్ట్యూమ్స్ ఆ స్టైలింగ్ అయితే అదిరిపోయింది కదా. ఇంక ఇది పక్కన పెడితే ఆ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా. మన అందరికీ తెలిసిందే ఈ సాంగ్ ని న్యూజిలాండ్ లో ఇప్పటి వరకు ఎవరు చూపించని లొకేషన్ లో అయితే శంకర్ గారు అయితే చాలా గ్రాండ్ లెవెల్ లో అయితే దీన్ని అయితే షూటింగ్ అయితే చేశాడు. ఒక్కసారి ఆ పాట కోసం వాడిన కొన్ని లొకేషన్స్ అయితే ఇప్పుడైతే మనం అయితే చూద్దాం. ఇదిగోండి చూడండి, ఇదే మీరు పొద్దున పోస్టర్ లో చూసారు కదా, ఆ లొకేషన్ అయితే ఇదే. కింద గడ్డికి అయితే మన పోస్టర్ లో అయితే కలర్ అయితే వేశారనమాట. దీంతో పాటు ఇంకొన్ని లొకేషన్స్ అయితే చూపిస్తాను చూడండి. అసలు లొకేషన్స్ చూడండి, అసలు ఎంత కలర్ఫుల్ గా ఎంత లావిష్ గా అసలు చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. ఇంక ఇది పక్కన పెడితే ఈ న్యూజిలాండ్ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ఎవరయ్యా అంటే మన బాస్కో మారిస్ మాస్టర్ అనమాట. అంటే రామ్ చరణ్ గారితో ఈయన అంతకుముందు ఏ పాటకు కొరియోగ్రఫీ చేశాడయ్యా అంటే ధృవ సినిమాలో నీతోనే డాన్స్ టు నైట్ ఉంది కదా, అలాగే రీసెంట్ గా దేవరా సినిమాలో చుట్టమల్లె సాంగ్ అయితే చాలా పెద్ద హిట్ అయింది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పాటకు కూడా ఆయనే కొరియోగ్రాఫర్ అనమాట. ఇంకా వీళ్ళు ఈ సాంగ్ కోసం ఒక థీమ్ నైతే వాడబోతున్నారని అయితే తెలుస్తుంది. అదే మన పర్పుల్ కలర్ అనమాట. మీరు పొద్దున్న రామ్ చరణ్ గారు వేసిన పోస్ట్ చూసుకున్నా లేకపోతే గేమ్ చేంజర్ సినిమా టీం నుంచి పోస్ట్ ఎవరు వేసినా సరే అన్నిట్లో కామన్ గా ఉన్నది ఏంటయ్యా అంటే ఒక పర్పుల్ లవ్ సింబల్. కాబట్టి ఖచ్చితంగా ఈ పర్పుల్ కలర్ కి అలాగే ఈ సాంగ్ అయితే ఏదో కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటది. ఇంకా మన తమనన్న ఈ సాంగ్ గురించి చేసిన ట్వీట్ ఏంటయ్యా అంటే ఆన్ క్లౌడ్స్ ఇయర్ మెల్టింగ్ సాంగ్ ఫర్ ష్యూర్ అని అయితే ట్వీట్ అయితే వేశాడు. ఇంకా ఈ ట్వీట్ తో పాటు ఆయన వేసిన ఇంకో ట్వీట్ ఏంటయ్యా అంటే గేమ్ చేంజర్స్ అని చెప్పి ఎస్ఏ సూర్య గారు అలాగే మన సింగర్ కార్తిక్ ఉంటాడు కదా, వీళ్ళిద్దరితో కలిసి దిగిన ఫోటోని అయితే ఈయనైతే ట్వీట్ అయితే వేశాడు. అయితే ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటయ్యా అంటే ఆల్రెడీ ఈ మెలోడీ సాంగ్ ని శ్రేయా ఘోషల్ గారితో పాడించిన విషయం అయితే మనందరికి ఎప్పుడో అయితే మన తమనన్న అయితే చెప్పాడు. అయితే ఈ పాట పాడించడానికి మేల్ సింగర్ గా కార్తిక్ ని ఏమన్నా తీసుకున్నాడా అనే డౌట్ అయితే అందరిలో అయితే వస్తుంది. ఎందుకంటే కార్తిక్ గారు ఎంత టాలెంటెడ్ సింగర్ నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయన గనక సాంగ్ పాడితే అది ఖచ్చితంగా చార్ట్ బాస్టర్ సాంగ్ అయితే ఖచ్చితంగా అయి తీరుద్ది అంతే. ఆ సాంగ్ ఇదే అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఫ్యాన్స్ లో ఉన్న ఇంకో డౌట్ ఏంటంటే అంటే రామచ్చా మచ్చా సాంగ్ అప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ అయితే వదిలేరు రామచ్చా మచ్చా అని, కానీ ఈ సాంగ్ కి అలాంటి హ్యాష్ ట్యాగ్ ఏమీ వదలలేదు కదా. నాకు కూడా ఉన్న సేమ్ డౌట్ అయితే ఇదే. కాకపోతే ప్రోమో అయితే రిలీజ్ అవడానికి అయితే రెడీగా ఉంది కదా, ఆ ప్రోమో అప్డేట్ ఇచ్చినప్పుడు నాకు తెలిసి ఈ హ్యాష్ ట్యాగ్ అయితే ఇస్తారేమో. సరే మరి అనుకున్న అప్డేట్ అయితే వచ్చింది. ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నా. అలాగే క్లాస్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.